ఇప్పుడైతే మనకి 'న్యూటన్స్ థర్డ్‌లా' సుమంత్ గారిది ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్ నేను చూసినప్పుడైతే ఓకే. అంటే కొంచెం నాకెందుకో 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' మీరు చూసారో లేదో, ఆ మూవీకి కొంచెం దగ్గరలో ఉన్నట్టు అలా ఉంటదేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇందులో కూడా హీరో డిటెక్టివ్ అని తెలుస్తుంది. ట్రైలర్‌లో 3 మినిట్స్ వరకు ట్రైలర్ ఉంది. బట్ అందులో బాగా అంటే ఎక్కువగా మెయిన్‌గా ఫోకస్ చేసింది ఒకటే చూపించారు. మన సుమంత్ గారు బాగా ఇంటెలిజెన్స్ చాలా అంటే ఎక్కువ ఇంటెలిజెన్స్‌తో ఉంటారు. సో, అతనేమొచ్చి కేసెస్ సాల్వ్ చేస్తారనుకుంటున్నాను. నాకు తెలిసి మాక్సిమం 99% డిటెక్టివ్ అయ్యే ఉండాలి. ఇతను ఎవరి కోసం పని చేస్తారని ఒకళ్ళు ఫోన్ చేసి అడగడం వల్ల ఇతను చెప్తాడు. ఏంటంటే, నేను ఒక కర్మ కోసం ఫోన్ చేస్తున్నాను. కర్మ అంటే తెలుసు కదా! సో, దానికోసం నేను పని చేస్తున్నాను. అది ఎవరిని విడిచిపెట్టదు. ఏ టైంలో ఎవరికి ఏం జరగాలో అది చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉంటాను అంటాడు. సో, ఇదేం మ్యాజికల్ పవర్స్ మూవీ కాదు. సో, ఈ సినిమాలో మనకేం తెలుస్తదంటే కర్మ ఇతన్ని ఎలాగా ఎంచుకుంటది. ఇతను మధ్యలోకి ఎలా వస్తాడనేది ఇందులో మనకు తెలుస్తది. మాక్సిమం నాకు ట్రైలర్ చూసినంత వరకు చాలా అంటే కొంచెం పాజిటివ్ ఫీలింగే వచ్చింది. ఎందుకంటే ఇది మామూలుగా ఇప్పుడు 'సుమంత్' గారి మూవీస్ మామూలుగా మనకు అప్పట్లో అంత నచ్చేవి కాదు. ఈ మధ్యన చాలా మూవీస్ మంచి మంచివి వస్తున్నాయి. నిజంగా 'అనగనగా' మూవీ అయితే నాకు ఇప్పటికి చాలా నచ్చుతది ఆ మూవీ. అండ్ 'సుబ్రహ్మణ్యపురం' గురించి మాట్లాడాలంటే ఇంక మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే నాకైతే మరి మీకు అనిపించిందో లేదో తెలీదు. నాకైతే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ 'కార్తికేయ' మూవీ కాపీ కొట్టినట్టే అనిపిస్తది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదో చిన్న స్టోరీ మార్చారు. చాలా చిన్నది మార్చినట్టు అనిపిస్తది తప్ప పెద్ద ఏం అనిపించలే. నిజం చెప్తున్నాను. సో, ఇప్పుడు వస్తున్న 'సుమంత్' గారి మూవీస్‌కి, అప్పుడు వస్తున్న 'సుమంత్' గారి మూవీస్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా తీయడం, ఆలోచించడం ఇవన్నీ మొదలుపెట్టినట్టు నాకైతే క్లియర్‌గా తెలుస్తుంది. చాలా బాగుంది నిజంగా. అంటే ఫస్ట్‌లో 'న్యూటన్స్ థర్డ్‌లో' ట్రైలర్ అంటే ఏంటి అని అనుకున్నాను. తర్వాత ఇది చూసాక ఇందులో ఇతను డిటెక్టివ్ ఓకే. కేసెస్ సాల్వ్ చేయడం ఇవన్నీ తెలిసింది. బట్ ఇప్పుడు మనం దీన్ని గాని ఎక్కువ మాట్లాడలేము. ఎందుకంటే ఇది ఓన్లీ ట్రైలరే. మూవీ రివ్యూ అయినప్పుడే మనం మాట్లాడగలం ఏంటనేది. ఇది సమ్మర్ అని చెప్పారు. సో, సమ్మర్ అంటే మే, జూన్ అవ్వచ్చు. సో, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే మనం. అండ్ ఓవరాల్‌గా అయితే చాలా బానే ఉందని చెప్పొచ్చు. మరీ ఓవర్ హైప్ ఇవ్వట్లేదు. ఓకే. బానే ఉంది అంతే. అది మనం మూవీ రివ్యూ అప్పుడే మాట్లాడాలి. నేను చెప్పిన ఈ ట్రైలర్‌లో ఈ మాటలన్నీ మూవీ రివ్యూలో ఉండాలి అని కోరుకుంటున్నాను. నిజంగా పెద్ద హిట్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళైతే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకు హెల్ప్ అవుతది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ కాదు నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేసుకుంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు ఉంటాను.